నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం 1000 రూపాయలు మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. మేము రామారావు పార్టీ బిడ్డ కానీ ఉన్నాం. మీ పేరు, మీ డీటెయిల్స్, ఎలుగువరపాలెం గ్రామం, తాళ్ళూరు మండలం, గుజ్జల అంకిరెడ్డి. సరే, ఇప్పుడు మరి మీరు ఇప్పటివరకు ఏమేమి పదవులు చేపట్టారు? ఇప్పుడైతే ప్రస్తుతం అధ్యక్ష పదవి చేస్తున్నాం, గ్రామ శాఖ అధ్యక్షుడు. సరే, మరి కూటమి ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వీటి మీద మాట్లాడు. పాలన అయితే బాగానే ఉంది. మాకు ఎమ్మెల్యే గారు కూడా బాగానే తార్ రోడ్లు, ఈ పథకాలు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. సహకారం బాగానే ఇస్తున్నారు. లక్ష్మి గారు, గొట్టిపాటి లక్ష్మి గారు మాకు బాగానే సహకరిస్తున్నారు. రోడ్లు కానీ ఏమన్నా మన పథకాలు కానీ. ఇప్పటివరకు మీ గ్రామంలో ఏం చేశారు సార్? మా గ్రామంలో అంటే ఇప్పుడు మామూలుగా పథకాలు అయితే అందరికి వస్తున్నాయి. ప్రస్తుతానికి రోడ్లు అయితే ఇంకా స్టార్ట్ చేయలే. మేము చేస్తాం, పెట్టారా? పెట్టాం. ఎలా ఉంది సార్ ఇప్పుడు మీరు కార్యకర్తలుగా ఏదైనా అడిగినప్పుడు మేడం ఎలా స్పందిస్తున్నారు? బాగానే స్పందిస్తుంది, బాగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు మరి ఈ 2 సంవత్సరాల కూటమి పాలన మీకేమనిపిస్తుంది? గత పాలనకి ఈ పాలనకి మార్పు ఎలా కనిపిస్తుంది? మాకైతే ఇప్పుడు పాలన బాగానే ఉంది. పోయినసారి అంటే అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు పాలన అయితే బాగానే చేస్తుంది. ప్రశాంతంగా ఉంటున్నారు, ఇబ్బందులు ఏం లేవు, బాగానే ఉంది. ఇంకా ఇప్పుడు మీకేం కావాలి? ఇంకా ఈ పాలనలో మీరేం కోరుకుంటున్నారు? ఎలా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం? తిరిగంటే మనం ఈ పింఛన్ లైన్ అయినా బాగా సహకరించాలి. కొత్త పెన్షన్లో సహకరించాలి. మన రోడ్లు కానీ ఇవన్నీ అనుకూలంగా చేసుకుంటూ పోతుంటే బాగానే ఉంటుంది. ప్రభుత్వం మళ్ళీ వచ్చేదానికి కూడా అవకాశం బాగానే ఉంటుంది. నేను కూడా వెళ్ళాను, అమరావతి వెళ్ళాను. రోడ్లు ఇళ్ళు బాగానే వేస్తున్నారు, బాగానే బ్రహ్మాండంగా ఉంది. పోలవరం కూడా బాగానే జరుగుతుంది స్పీడ్గానే. ఊర్లలో కూడా వర్కులు బాగానే చేస్తున్నాం. చట్టబద్ధ అయింది, ఇంకా దాన్ని ఇంకా కదిలిచేదానికి లేదు కదా. అమరావతి రాజధాని ఇంకెప్పుడు భవిష్యత్తులో శాశ్వతంగా ఉండేటట్టుగా చట్టబద్ధ చేశారు, బాగానే ఉంటుంది. గ్రామాల్లో మీలాంటి కార్యకర్తల మధ్య సమన్వయము మరి ఎలా ఉంది? గ్రామ నాయకులు ఏం కోరుకుంటున్నారు? కార్యకర్తలని ఎలా మరి మేనేజ్ చేయాలి? మా ఊరు వరకు అంటే కార్యకర్తలు అందరం అనుకూలంగానే పోతున్నాం. ఏ విషయాలున్నా నలుగురం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, బాగానే చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సార్ మరి ఇంకా 3 సంవత్సరాలు ఉంది మీ ప్రభుత్వం ఉంది. మరి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే మరి ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఈ పోలవరం రాజధాని పూర్తి అయితే మళ్ళీ డెఫినెట్గా వచ్చేస్తాం, అందులో సందేహమే లేదు. ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన? ఇప్పుడు మీ గ్రామాల్లో తిరుగుతుంటారు, ప్రజలు మీ దగ్గర నిత్యం వస్తూ ఉంటారు. మరి ప్రజల స్పందన ఎలా ఉంది? మరి ఎన్నికల టయానికి ఇప్పటికీ ప్రజల్లో ఏమన్నా వ్యతిరేకత ఏమైనా వస్తుందా? ఇప్పుడైతే చాలా వరకు టీడీపీకి అనుకూలంగా బాగానే మార్పు వచ్చింది, బాగానే ఉంటుంది. ఏనా కేసులైన బోసులైన ఇంతకుముందు అంటే ఇబ్బంది పెట్టారు, కానీ పార్టీల పరంగా ఇప్పుడైతే అంత సమన్యాయంగానే బాగానే జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ బాగుంది, ఇబ్బందులు ఏం లేవు, అందరూ ఐకమత్యంగానే వెళ్తున్నారు. మా మేడం గారు గొట్టిపాటి లక్ష్మి గారు బాగానే చేస్తున్నారు. మాకు సహకారం మంది బాగానే ఇస్తున్నారు. ఎప్పుడు పోయినా మాట్లాడటం కానీ దేనికైనా అనుకూలంగానే ఉంటున్నారు. మాకైతే ప్రాబ్లం లేదు. ఈసారి డెఫినెట్గా మనం గెలిపించుకుంటాం, సందేహం లేదు.